బ్రో, ఎన్సీసీ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో గవర్నమెంట్ జాబ్లో అండ్ డిఫెన్స్లో చూసుకుందాం. ఎన్సీసీ సి సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్స్ ఏమో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా మీ ఎన్సీసీ ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఆర్మీలో చూసుకుంటే అగ్నివీర్ ఆర్మీలో వచ్చేసి జీడీకి అండ్ ట్రేడ్స్మెన్కి వీళ్ళకు ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ లేకుండానే వీళ్ళు ఫిజికల్ టెస్ట్కి అటెండ్ అవుతారు. బట్ ఎవరైతే టెక్నికల్ వాళ్ళలో ఉంటారో వీళ్ళకు ఎగ్జామ్లో 15 మార్క్స్ బోనస్గా లభిస్తాయి. తర్వాత నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్లో చూసుకుంటే సి సర్టిఫికేట్ వాళ్ళకు స్టేజ్ 1 ఉండదు. డైరెక్ట్ వీళ్ళు స్టేజ్ 2కి వెళ్ళిపోతారు ఎవరైతే సి సర్టిఫికేట్ హోల్డర్ ఉన్నారో. ఎవరైతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారో అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ ఎవరికైతే సి సర్టిఫికేట్ ఉందో వీళ్ళకు 5 మార్క్స్ బోనస్ ఉంటుంది. తర్వాత ఒక స్పెషల్గా ఎవ్రీ ఇయర్ 2 times నోటిఫికేషన్ వస్తుంది, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏం ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా మనము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు, షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మనం ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ మనం ఆఫీసర్ పోస్ట్కి వెళ్తామంటే డైరెక్ట్ మనం లెఫ్టినెంట్ నుండి మన పోస్టింగ్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత సిడిఎస్ నుండి మరి ఒక నోటిఫికేషన్ వస్తుంది యూపీఎస్సీ ద్వారా. దీంట్లో ఎన్సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకు పోస్టులు ఏముంటాయంటే రిజర్వ్డ్ ఉంటాయి. అంటే వీళ్ళ కోసం ఒక 10 పోస్టులు ఫిక్స్ ఉంటాయి. ఆ పోస్టులు వచ్చేసి ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీలో 15 పోస్టులు రిజర్వ్డ్ ఉంటాయి. తర్వాత ఎస్ఎస్సి జీడీలో పారామిలిటరీ ఫోర్స్లో ఎన్సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకి ఎంత బెనిఫిట్ అంటే వీళ్ళకు 8 మార్క్స్ బోనస్ ఉంటాయి. 5% రిజర్వేషన్ అంటే 8 మార్క్స్ వీళ్ళకు బోనస్గా వస్తాయి ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఆంధ్రలో తెలంగాణలో చూసుకుంటే ఎవరితో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉందో వీళ్ళకు 5% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 10 మార్క్స్ వీళ్ళకు బోనస్గా యాడ్ అవుతాయి. తర్వాత సిపిఓ అంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళకి వచ్చేసి 5% ఉంటుంది. అంటే వీళ్ళకి మరి 10 మార్క్స్ బోనస్గా యాడ్ అవుతాయి. మీకు కానీ ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎంత బోనస్ ఉంటుంది కావాలంటే వీడియోలో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఎవరితో మీ ఎన్సీసీ ఫ్రెండ్స్ ఉన్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.